ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ విద్యుత్ శాఖ టీఎస్సీ యూనియన్ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ ఎస్పీ డీసీఎల్ స్టేట్ సెక్రటరీ భూపాల్ ముఖ్య అతిథిగా హాజరైన ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఎస్ బుచ్చయ్య అధ్యక్షులుగా విజయం సాధించగా సెక్రటరీగా రాజు యాదవ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రెజరర్ ఎం రాజును ఏకగ్రీవంగా ఎన్నుకొనగా సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సూర్య నారాయణ నియమించారు. ఎన్నికైన వారికి ఎస్పీ డీసీఎల్ స్టేట్ సెక్రటరీ భూపాల్ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికైన బుచ్చయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల గురించి, ఉద్యోగస్తుల గురించి ఎల్లవేళ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి గౌడ్, విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో కొంత ఐడెంటిఫై కావడానికి కూడా అవకాశం ఉంది. గెలుపోవడంతో గెలిచిన వాడు కావచ్చు, ఓడిన వాడు కావచ్చు, సమాజంలో ఐడెంటిఫై కావడానికి అవకాశం ఉంది. మన యూనియన్లో కూడా ఒక నేను ఉన్నాను అనే గుర్తింపు వస్తుంది. రెండవది, మనం ఈ 3 సంవత్సరాల పీరియడ్ పెట్టుకున్నప్పుడు ఈ 3 సంవత్సరాల్లో పనిచేసే ఉన్న నాయకత్వం ఏదైతుందో వాళ్ళు కూడా ఒక భయంతో పనిచేయాలి. ఎందుకంటే రేపు మళ్ళీ నాకు అవకాశం దొరకదా. సో దీంతో ఏం జరుగుతుంది, ప్రతి కార్మికునికి, ప్రతి యూనియన్ సభ్యునికి మనం పనిచేసి పెట్టాలనే ఒక ఆలోచన గెలిచిన వాళ్ళ ఉంటుంది. ఆ గెలుపు ఏమవుతుందంటే రేపు ఈ పని చేయడం వల్ల నెక్స్ట్ మళ్ళీ అవకాశానికి పునాది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైనా సరే కార్మికులకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు కావచ్చు, కార్మికులు నాయకులకు ఇచ్చే అవకాశం కావచ్చు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని బయట ఉన్న రమ్మని చెప్పండి. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ సార్. ఎలాంటి కార్మికుల పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా మాకు ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేదానికి ముందడుగు చేస్తాం. అలా నుంచి ఎలాంటి రెస్పాన్సివ్గా ఉన్నా కానీ మేము ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని హృదయపూర్వకంగా మనకి సంస్థలో మరి ఒక డివిజన్ ఎలక్షన్ జరిగినాయి. మరి ప్రెసిడెంట్ నేను పోటీ చేసిన, మరి నాకు ప్రత్యర్థి చేసిన 50 ఓట్లు వచ్చినాయి, నాకు 65 ఓట్లు వచ్చినాయి. దాంతో ప్రజలు గెలిపించారు. వాళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉంటాము. వారి సమస్యలు ఏదున్నా వెంబడే పరిష్కరిస్తాము. హైకమాండ్ కూడా చెప్తామని మనకు మాటిస్తాము. యజమాని దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కూడా 1.5 ఇయర్ అవుతా ఉంది. ఈ మధ్యన మేము సంజయ్ రెడ్డి గారిది మా జాతీయ అధ్యక్షుడు ఐఎన్టీసీలో మా విద్యుత్ రంగంలో కూడా 70 సంవత్సరాల నుంచి ఆయన్నే మాకు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనతో కూడా చర్చించిన సందర్భాలు ఉంది. ఆయనను కూడా డిప్యూటీ సీఎం గారి దగ్గర కూడా తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా కుశలంగా చర్చించిన పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది మేజర్ సమస్య ఉంది, అది కూడా పరిష్కరించాలి. అంతేకాకుండా ఈ రోజుల్లో ఆర్టిజన్ సమస్యలు పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇదే ఇంకా డిలే జరిగితే కూడా మరి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందనేది కూడా మా అధ్యక్షుల వారు డిప్యూటీ సీఎం గారు చెప్పిన సందర్భం ఉందనేది కూడా విధంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి సేఫ్టీగా పనిచేయాలనేది కూడా మీ ద్వారా, మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏ సమస్యలైనా వినియోగదారులకు మనం ఖచ్చితంగా సేవ చేస్తేనే ఈ రంగం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతూ యజమాన్యాలకు కావచ్చు, విద్యుత్ రంగంలో కావచ్చు మంచి పేరు రావడం, ప్రభుత్వం